శ్రీ వరద వినాయకుడు. కొలాబా జిల్లాలోని మహత్ ప్రాంతంలో వరద వినాయక ఆలయం ఉన్నది. ఈ వరద వినాయకుని ఆలయం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన గాథ దాగి ఉంది. పూర్వం రుక్మాంగదుడు అనే రాజు కౌండిన్యపురాన్ని పాలిస్తుండేవాడు. రుక్మాంగదుడు గణేశ వరప్రసాది. ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళాడు. రుక్మాంగద మహారాజు వేటాడి అలసిపోయి దాహం తీర్చుకోవడానికి దగ్గరలో ఉన్న వాచాక్నవి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ మునిపత్ని ముకుంద రుక్మాంగదుడి సౌందర్యాన్ని చూసి మోహించింది. రుక్మాంగదుడు మంచి నడవడిక కలిగిన వాడు. ఆమెను తల్లితో సమానంగా భావించాడు. ముకుందను తిరస్కరించాడు. ముకుంద తనను కాదన్నాడన్న కోపంతో రుక్మాంగదుడిని కుష్ఠరోగిని కమ్మని శపించింది. కుష్ఠరోగి అయిన మహారాజుని రాజపరివారం ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. అతని మాటల్ని బూటకాలని కొట్టిపారేశారు. అటుగా వెళ్తున్న నారద మహర్షి రుక్మాంగదుడిని చూసి జాలిపడి చింతామణి సరస్సులో స్నానం చేసి గణేశుడిని ప్రార్థించమని చెప్పాడు. రుక్మాంగదుడు నారదుడు చెప్పినట్లే గణేశుడిని ప్రార్థించి శాప విముక్తుడయ్యాడు. ఇదిలా ఉండగా రుక్మాంగదుడిపై మునిపత్ని ముకుంద మనసుపడిన సంగతి దేవేంద్రుడు తెలుసుకున్నాడు. ముకుందపై మనసు పారేసుకున్న దేవేంద్రుడు రుక్మాంగదుడి రూపంలో ముకుందను చేరుకున్నాడు. ఆ ఫలితంగా ముకుంద ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. వాచాక్నవి మహర్షి ఆ పిల్లవాడికి ఘృష్మాండుడని పేరు పెట్టి వేదాంగాలు నేర్పించాడు. ఒకసారి ఘృష్మాండు మగధరాజ సభలో అత్రి, విశ్వామిత్రుడు మొదలైన ఋషులతో జ్ఞాన విద్యా సంవాదం చేయాలనుకున్నాడు. అప్పుడు అత్రి మహాముని, నువ్వు అసలు వాచాక్నవి కొడుకువే కాదు, రుక్మాంగదుడి కొడుకువే, మాతో సంవాదం చేయడానికి నీకు అర్హత లేదు అని అవమానించాడు. ఘృష్మాండు అవమానంతో రగిలిపోతూ తన తల్లి ముకుందని నిజం చెప్పమని నిలదీశాడు. తాను రుక్మాంగదుడి కొడుకే అని తల్లి చెప్పడంతో కోపం పట్టలేని ఘృష్మాండు ఆమెని ముళ్ళ చెట్టువి కమ్మని శపించాడు. ముకుంద, నువ్వు ఒక రాక్షసుడివి తండ్రివికా అని ఘృష్మాండునికి తిరిగి శాపాన్నిచ్చింది. అప్పుడు నువ్వు ఇంద్రుడి కొడుకువి, రుక్మాందుడి కొడుకువి కావని ఆకాశవాణి పలికింది. సిగ్గుతో ఘృష్మాండు తన పాప పరిహారం కోసం 6000 సంవత్సరాలు గణేష మహామంత్రం జపిస్తూ తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి గణేశుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. గణేశుని దర్శనమాత్రంతో ఘృష్మాండుడి మానసిక బాధలు అన్నీ సమసిపోయాయి. తనకి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని, తన తపస్సు చేసిన పుష్పకవనంలో కొలువై భక్తుల కోరికలు తీర్చమని వేడుకున్నాడు. గజానుడు తథాస్తు అంటూనే గజానన మంత్ర సూక్త ద్రష్టవై లోక విజేతైన కొడుకువి తండ్రివి కాగలవని దీవించాడు. ఆ భక్తుని కోరిక ప్రకారం ఇక్కడ వెలిశాడు గణేశుడని స్థానిక గాథ చెబుతోంది. 16వ శతాబ్దానికి చెందినదిగా చెప్పబడే ఈ దేవాలయంలో గణపతి తూర్పు ముఖుడై ఉంటాడు. తొండం ఎడమ వైపుకి తిరిగి ఉంటుంది. సిద్ధి బుద్ధి సమేతుడైన వరద వినాయకుడిని పూజిస్తే కోరిన వరాలు ప్రసాదిస్తాడని నమ్మకం. ఈ ఆలయంలో నందాదీపం వెలుగుతూ ఉంటుంది. అంటే ప్రతిరోజు నూనె పోసే దీపం వెలిగించకపోయినా నిరంతరాయంగా ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది.